వెల్కమ్ టు MHBD న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రథమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. భారీ కొండ చిల్వను హతమార్చిన యువకులు. సీఎం రేవంత్ కు మహిళల వార్నింగ్. తల్లిని గొంతు కోసి దారుణంగా చంపిన కొడుకు కోడలు అరెస్ట్. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో అపశృతి. దసరా నవరాత్రి ఉత్సవాలకు కలెక్టర్ DIGకి ఆహ్వానం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉప్పల్ రామంత్పూర్ మూసీ పరివాహక ప్రాంతంలోని కాలనీవాసులు తమ ఇళ్ల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవన్నీ మహిళల పేర్లపైనే ఉన్నాయని, మహిళలు న్యాయం చేస్తానని ఇప్పుడు అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తమమి అక్రమ కట్టడాలని తెలియదా అని ప్రశ్నించారు. తమ జోలికి వస్తే ఊరుకోబోమని, అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటామని, సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామని చెప్పారు. పథకాలు ఇవ్వడానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు వాడు? ఇక్కడికి పథకాలు ఇవ్వడానికి వచ్చాడు వాడు. ఇక్కడికి ఓట్లు పనికి వచ్చి మనవి మన ఓట్లు ఎందుకు పనికి వచ్చి వాడికి? ఇక్కడికి ఇక్కడ రాకూడదు, మూసి అక్కడికి రాకూడదు వాడు. మరి మూసి ఓట్లు కావాలా వాడికి? ఎలా తీస్తాడు ఇల్లు? ఎవరికి అధికారం ఎందుకు తీస్తాడు వాడు? మా ఇల్లు మాకు కావాలి అంతే, మేము ఊరుకునేది లేదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మీకు లేడీస్ అందరూ ఊరుకోరు. ఇక్కడ అందరివి ఆడవాళ్ళ పేరు మీద ఉన్నాయి. నువ్వు ఆడవాళ్ళకి న్యాయం చేస్తారన్నావు, ఆడవాళ్ళకి నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఊరుకునేది లేదు, ముందే చెప్తున్నా. మేమందరం ఎంత ధర్నా కన్నా దిగబడతాం. మీ ఇంటి ముందు మేము ధర్నా చేస్తాం. నువ్వెలా సుఖంగా ఉంటావు మేము చూస్తాం. మీ ఇంటి ముందే మేము చేస్తాము. చూసుకో రేవంత్ రెడ్డి, నువ్వు ఎంతమంది సమాధులు కట్టుకొని నువ్వు ఇది చేస్తావో, నీకు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటావో, ఇక్కడ నీకు ఎంత లాభం లేకుండా నువ్వు ఇంతమంది పేదవాళ్ళకి గుండెల్లో కొడుతున్నావో మాకందరికి తెలుసు. కోట్ల ఆస్తులు నువ్వు మూట కట్టుకోవడానికి మా అందరి జీవితాలను ఆడుకుంటావా? నువ్వు ఏ ప్రాజెక్టులు కట్టుకుంటా పేదవాళ్ళకి సమాధుల మీద? ఊరుకునేది లేదు, ఖబర్దార్. దేవర సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ NTR మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి. కోట్లాది మంది అభిమానులు ఉన్న జూనియర్ NTR విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా సంచలనం వస్తుందని ధీమం వ్యక్తం చేసిన జన జాగరణ సమితి విశాఖపట్నం రామటాకీస్ థియేటర్ వద్ద సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అందించిన జన జాగరణ సమితి నాయకులు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 1300 రోజుల నుండి కార్మికులు, ప్రజా సంఘాలు చేస్తున్న ఉద్యమానికి జూనియర్ NTR గారు సంపూర్ణ మద్దతు ప్రకటించడం కోసం జనజాగరణ సమితి దేవర సినిమా పోస్టర్లపైన సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించి జూనియర్ NTR గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కోట్లాది మంది అభిమానులున్న జూనియర్ NTR గారు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుంది. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజల ఆత్మగౌరవం. ప్రస్తుతం తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఆపదలో ఉంది. జూనియర్ NTR గారి అభిమానులు విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా జూనియర్ NTR అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ NTR మద్దతు కోరుతూ జన జాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. NTR నటించిన దేవర రేపు విడుదల కానున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిచాయి. దీంతో జన జాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. NTR విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాలు తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు.
నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మునుగుడు శాసనసభ్యులు కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వారు మీడియాతో మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, గజ్జల శివారెడ్డి, పూల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. తప్పకుండా రాబోయే 6 నెలలు, సంవత్సరం లోపలనే నాంపల్లి మండల హెడ్ క్వార్టర్ రూపురేఖలు మార్చాలన్న నిర్ణయంతో ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ, గురి అవుతుంటే ఆనాడు గలం విప్పి పేదల పక్షాన ఒక మహిళగా ఆనాడు పోరాటం చేసి ఒక చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి, ఒక మహిళా నాయకురాలు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక మహిళ ఏంటి కూడా ఆనాడు అంత దూరం పోరాటం చేసి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా పోరాటం చేసిందంటే నిజంగా ఈరోజు మన మధ్యన లేకపోయినా సరే చాకలి ఐలమ్మ అనే ఒక మహిళగా మనం ఒక పోరాట యోధురాన్ని గుర్తించుకొని మన జయంతి రోజు మనం స్మరించుకొని ఒక కార్యక్రమం చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి రాగానే స్టార్ట్ చేయించాం. అదేవిధంగా నాంపల్లి పట్టణంలో రోడ్డు వెడల్పు కష్టమని చెప్పి దీనికి బైపాస్ 800 మీటర్లు శాంక్షన్ చేయించాం, 300 కోట్లు. అదేవిధంగా ఇప్పుడు నాంపల్లి పట్టణంలో రోడ్లు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సీసీ రోడ్లు కాబట్టి 25 కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ పోయినాయి. త్వరలో సపోర్ట్ చేసుకుంటాం. నాంపల్లి మండల హెడ్ క్వార్టర్లలో మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, మెయిన్ రహదారి కానీ రోడ్ లైన్ చేసి స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టమని చెప్తున్నాం. అదేవిధంగా కరెంటు సమస్యల గురించి మన విద్యుత్ శాఖ మంత్రులు భట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఎక్కడికి రాలేదు మన మునుగోడు నియోజకవర్గానికి 57 కోట్ల రూపాయల కరెంటు నిధులు వచ్చాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. మొన్ననే మనం ముష్టిపల్లి కాడ ఓపెన్ చేసుకున్నాం సబ్ స్టేషన్. ఇప్పుడు ఈ రోజు నర్సులు కూడా చేస్తున్నాం. ఈ ప్రాంతంలో మహమదాపురంలో కూడా కొత్త సబ్ స్టేషన్ వచ్చే అవకాశం తీసుకొస్తాం. ఈ ప్రాంతంలో నాంపల్లి మండలంలో కరెంటు సమస్య అనేది లో వోల్టేజ్ సమస్య ఉండకూడదు, ఇండ్ల మీద వైర్ ఉండకూడదు, కరెంటు పోల్ షార్టేజ్ ఉండకూడదు. ఇటువంటి సమస్యలకు రాబోయే 1-2 నెలల్లో శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు మనం ఇప్పుడే బస్ స్టాండ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మొత్తం నాంపల్లి పట్టణ ప్రజలు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తుండ్రు నాంపల్లి హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్ కట్టాలని చెప్పేసి. మేమందరం కలిసి పొన్నప్రభాకర్ దగ్గర పోయిన మండల నాయకులు తీసుకొని ఆయన హామీ ఇచ్చిండు. త్వరలోనే ఆ సబ్ స్టేషన్ ఏరియా అవసరమైతే రెసిడెంట్ అధికారులతో మాట్లాడి బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా పోరాటం కొనసాగిస్తాం. కులగణన ప్రక్రియ వెంటనే చేపట్టకపోతే మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించిన బీసీ ఆజాదీ యూత్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలు అమలు విషయంలో ఎందుకు జప్యం చేస్తుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని, కామారెడ్డిలో బీసీలకు ఇచ్చిన హామీలైన ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేస్తామన్న మాట విషయంలో మోసం జరిగిందని, రాష్ట్రంలో కులగణన చేపట్టి స్థానిక సంస్థలో బీసీలకు 42% వాటాను పెంచుతామన్న హామీ అమలు చేయాలని బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు. రోజు ప్రభుత్వం స్పందించి మా దగ్గరకు వచ్చి బీసీ కమిషన్ అపాయింట్ చేస్తూ ఉన్నాం, కులగణన చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మేము మా దీక్షను విరమించినాం. 6వ తారీఖు నాడు బీసీ కమిషన్ అపాయింట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నిరంజన్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇలా 26వ తారీఖు అయితే ఉన్నది. 20 రోజులైనా కూడా జాతీయ బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా అనిల్ యాదవ్ నా పేరు. బీసీలకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, రిజర్వేషన్ గురించి కానీ, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి కానీ, అనేకమైనటువంటి హక్కుల గురించి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. దీనికి మద్దతుగా బీసీ విద్యార్థి సంఘం తరపున, యువత తరపున నేను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాను. ఒకవేళ మా విద్యార్థులకు అందవలసినటువంటి హక్కుల గురించి కానీ, మరి
బీసీలకు అందవలసినటువంటి హక్కులు అమలు చేయని ఏడల ఈ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను. లేని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు అందవలసినటువంటి హక్కులను అమలు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నా పేరు అనిల్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా బహుజన అస్తిత్వం కొరకై బీసీ జనగణన ప్రకారంగా వాస్తవానికి 52% ఉన్న బీసీలకు వారి హక్కు రిజర్వేషన్ అన్నది కలవకపోవడం, మరి విద్యార్థుల బతుకులతోటి చెలగాటం గత 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో దగులుబాజీ పాలన కొనసాగింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన, ఈ కాంగ్రెస్ పాలన దొరపోతే రెడ్డి, రెడ్డి పోతే దొర అన్నట్టుగా ఈ దొరల పాలననే ఇలా బహుజనుల బతుకులు ఆగమైపోతున్నాయి. మరి 52% ఉన్న బీసీలు 15 తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో ఈరోజు బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాత్రికేయ పెద్దల సమావేశం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి బీసీ ఆజాదీ యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిగా నేను జక్కని సంజయ్ కుమార్, అదేవిధంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాని హనుమంతరావు గారు, అదేవిధంగా అప్పటికి బీసీ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి వక్లాభరణ కృష్ణమోహన్ గారు, అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా నిమ్మరసం తీసుకున్న తర్వాత బీసీ కమిషన్ అపాయింట్ చేసినారు. అదేవిధంగా ఏఐసిసి కూడా స్పందించి రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిటీలు, కమిషన్లు, కాలయాపన అని ప్రతి ఉద్యమంలో నిరూపణ అయింది. ఇవాళ బీసీల ఉద్యమంలో కూడా అజయ్ తెలుసుకున్నారా? నిరంజన్ కమిషన్ ఎందుకు దీని మీద స్పందించడం లేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించాలని నేను ఇవాళ కరీంనగర్ వేదికగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని. ఒకవేళ ముఖ్యమంత్రి గారు మీరు స్పందించని పక్షంలో, మీరు మొండి వైఖరితో ఇట్లే పోతే తప్పకుండా జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమ ప్రళయానికి, రేపు రాబోయేటువంటి బీసీ ఉప్పెనకు మీరు కొట్టుకపోవాల్సి వస్తుంది. మీరు మూల్యం చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. తప్పకుండా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు మీ యొక్క మొండి వైఖరి అవసరం లేదు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కమిషన్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేట్ పదవులు, అదేవిధంగా వినాయక చవితి, నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమం జిల్లాలో అంగరంగ వైభవంగా ముగిసిన వెంటనే మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక మహిళ పండ్ల దుకాణంలో కొనుగోలు చేసిన బొప్పాయిలో గణపతి ఆకారం దర్శనమిచ్చింది. దీంతో ఆ మహిళ భక్తి పారవశ్యంతో గణపతి ఆకార బొప్పాయి పండును వేద పండితులతో ఘనంగా పూజలు నిర్వహించింది. బొప్పాయి పండుగకు గణపతి రూపంలో తొండం, చెవులు, చేతులు అచ్చంగా వినాయకుడి ప్రతిమను తలపించేలా ఉండటాన్ని తెలుసుకున్న భక్తులు దర్శించుకొని భక్తి భావంతో పులకరించిపోయారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన అనంతరం బొప్పాయి పండుగలో గణపతి దర్శనం ఇవ్వడంతో శుభసూచకంగా భావించి నిత్య దైవారాధన చేస్తున్నట్లు భక్తులు తెలిపారు. ओम गजाननं बोधकर्पयामि आवाहयामि आवाहनं समर्पयामि आसनं समर्पयामि अस्ते सज्जं पादयोपाज्यं मुखे आचमनीयं समर्पयामि औपचारिक स्नानं नमो गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमः विरूपेभ्यो विश्वरूपेभ्यश्च माहो शिक्षयाय जन्मदा आपो जनयदाजनः वरसिद्धगणायुताभ्यो नमः स्नानन्दोपयामि स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि अभिवस्त्रादोषणा नरषाभिधेनु
अभिचंद्रावर्तमानो हिरण्या विश्वान्नदिनो देवसोमा वस्त्राध्यक्षतां यज्ञाभविताध्यक्षता श्रियं श्रीगन्धान् धारयामि आयनेते परायणे पूर्वारोहन्त पुष्पिणीः रथाश्च पुण्डरीकानि समुद्रश्च गृहायिमे महागणपतिदेवदक्षाय नमः बालचन्द्राय नमः उक्कडदन्नाय नमः सूर्पगन्नाय नमः हिरम्भाय नमः जय श्रीमन्महागणपतिदेवताभ्यो नमः नानाविध कुंकुमाच्छावरणानि समर्पयामि गजाङ्गलस्वरूपाय नमः प्रथमाय नमः प्राज्ञाय नमः श्रीपदे नमः प्राकृते नमः शृङ्गारणे नमः आश्रितवत्सलाय नमः शिवप्रियाय नमः श्रीघ्रकारणे नमः शाश्वताय नमः अनन्तदादिमथव्यहदानेदिम् एकदा ब्रह्मणमुपहरतिम् एकदैव यजमानः आयुष्येदधातिम् मनोयं देश्येहातवेदं कामस्वं पुरुषं जगदम् अभिप्रदग्नः गहिं श्रियाभापरिबाधयां महागणावेदाभ्यो नमः कर्पूरमङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्दशुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि यस्सत्मुक्षाजानामोक्षात्पूजाक्रियादिषं येन सम्पूर्णदानया सज्जं जतमस्थितं मन्त्रहीनं क्रियाहं मध्येन महागणदेवता सुप्रीता सुप्रसन्नः वरदा भवन्तु। जय बोलो गणेश महाराज की जय, सिद्धि गणापति मूर्ति की जय, लक्ष्मी गणपति महाराज की जय। हर नमः पार्वती पदे हर हर महादेव हर। सर्वदेवानां धूपायं प्रतिगुष्यतां धूपमाग्रापयामि दीपं दर्शयामि तव दीपानुद्धारं ह्रीं समर्पयामि ॐ भर्भव स्वाहा तत्सवितुर्भरेणि भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सत्यं वर्ते न प्रजामि अमृतमस्नाय स्वाहा गणाय स्वाहा वदानाय स्वाहा नमानाय स्वाहा ब्रह्मणाय स्वाहा मज्जे मज्जे पानीयम् उत्तरावोषं हस्तप्रक्षालनं महाप्रक्षालनं शुद्ध आचमनीयं समर्पयामि भोगे कलशकर्पूर। ఈ యొక్క మహాగణపతి పొప్పటి బండి ఆకారంలో మహబూబాబాద్ పట్టణంలో మార్కెట్లో పండ్ల దుకాణంలో కొంటూ ఉండగా పొప్పటి పండు దొరికింది. ఇది కొనుక్కో రావడం జరిగింది. ఈ పొప్పటి పండు ఎలాగుందంటే సాక్షాత్తు ఆ యొక్క మహాగణపతి ఆకారంలో ఉన్నది. స్వామివారి యొక్క గర్భము ఇది, తొండము విఘ్నేశ్వరుని యొక్క తొండము, కుడి చేతిలో స్వామివారి యొక్క ఏకదంతము, దంతాన్ని పట్టుకొని చేతిలో ఆయుధంగా పట్టు ఈ పక్కన రెండు చెవులుగా ఉన్నటువంటి యొక్క ఇది, ఈ భాగం శిరస్సు భాగం, ఈ రెండు కళ్ళు భాగం ఉన్నటువంటి యొక్క ఇది మహాగణపతి ఏకదంతం ఉన్నది. స్పష్టంగా గణపతి యొక్క ఆకారం అనేది పూర్తి అవయవాలతోటి కూడుకున్న యొక్క ఈ యొక్క పొప్పడి ఆకారంలో లభించింది. కాబట్టి మన యొక్క నవరాత్రులు 9 రోజులు గణపతిని మహారాజుకి జై. ఈరోజు మన మానుకోట పట్టణంలో పళ్ళ దుకాణానికి వెళ్ళగా పండ్లు తీసుకుంటూ ఉండగా పొప్పడి పండ్లు తీసుకున్నట్లయితే అందులో ఒక పొప్పడి పండు గణపతి ఆకారంలో లభించింది. దాని ఇంటికి తీసుకొని వచ్చి పూర్తిగా పరిశీలించగా చక్కగా 2 చెవులు, స్వామివారి యొక్క ముక్కు, దంతము, తొండము, శరీర ఆకృతులు మొత్తం గణపతి ఏ ఆకారంలో ఉంటాడో ఆ ఆకారంలో మొత్తం ఆ యొక్క పొప్పడి పండు ఉండడం వల్ల ఎంతో అదృష్టవంతులంగా భావించి ఇంటి పక్క వాళ్ళని కూడా నలుగురం పిలిపించి చక్కగా ఆ గణపతికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లతోటి పూజ చేసి హారతి ఇచ్చే స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. లోకక్షేమం కొరకే, లోక కళ్యాణం కొరకే నవరాత్రులు పూర్తయిన తర్వాత ఆ గణపతి మనకు ప్రత్యక్షంగా కనిపించాడని చెప్పిన సంతోషంతో ఈ యొక్క పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పండ్లు కొనుక్కోవడానికనే వెళ్తే అక్కడ పొప్పడి పండు ఒక 3-4 తీసుకున్నాము. అందులో ఈ విఘ్నేశ్వరుడు లాగా ఉన్న ఈ పొప్పడి పండును చూసి ఆశ్చర్యపోయాము. ఇంటికి తీసుకొచ్చి మా వారికి చూపించాను. చాలా విశేషము. ఇంత చక్కటి పొప్పడి పండు ఈ విధంగా రావడము, తొండము, చెవులు, దంతము, కళ్ళు, మొహము, బొజ్జ గణపతి ఈ విధంగా రావడం చాలా ఆశ్చర్యం అనేసి ఎంబడే పూజ చేసుకొని అందరం కలిసి ఆ స్వామివారిని వేడుకున్నాము. ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని ఈ దేవి గణపతి నవరాత్రులలో ఆయన దొరకడం చాలా విశేషము. మన ఊరి ప్రజలకు ఆనందంగా ఉన్నది. మేము అందరం కలిసి చాలా సంతోషపడ్డాము. చాలా విశేషం. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బ్యాంకర్లతో మరియు జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రూపే కార్డును అర్హత ఉన్న ప్రతి ఖాతాదారునికి అందజేయాలని అన్నారు. బ్యాంకర్లు అన్ని శాఖలు సమన్వయంతో అర్హత ఉన్న ప్రతి వారికి బీమా పథకాలు వర్తింపజేయాలని కోరారు. 2023-24 సంవత్సరానికి గాను 120% లక్ష్యాన్ని సాధించినందుకు బ్యాంకర్లను అభినందించారు. గత సంవత్సరంలో ప్రాధాన్యత రంగాలకి బ్యాంకుల ద్వారా 5,303 కోట్లు రుణ మంజూరీ జరిగిందని, పంట
ఇందులో ఎక్కువ హెచ్డిఎఫ్సి వారు ఏమి 11 హెచ్డిఎఫ్ They charge us and the data search also. హెచ్డిఎఫ్సి వారు అదే కెనరా బ్యాంక్ కెనరా బ్యాంక్ అంటే ఇలాంటి బీసీసీ ప్రైమరీ రీజన్ change అంటే ఒకటే బ్యాంక్లో ఎక్కువ ఉన్నాయి. వేరే హెచ్డిఎఫ్సి కూడా 11 ఉన్నాయి. So that everybody should be careful and kindly pass this message to your controllers, because business correspondence being is a not to take care of it, then we are writing to SLBC if required, because still it is not coming down these issues. All the banks, both private sector banks as well as public sector banks, kindly make a note of it. And plus, as all are aware, this is the work of the BC. And the branch manager also should keep interacting with the customers, because at the end of the day, the customers, the bank account holders are holding their accounts in the bank itself. So the primary responsibility is of the bank manager. So proper oversight is needed in this regard. And also, no payment of commission to the BCs need to be timely. Their working conditions also need to be good. So their services should be good, and also from the bank side, the minimum requirement which the BC be that should be provided to them. Please make a note of this. Percentage is very less. If you can go to page number 40, agri infrastructure, only 1.2% is the total loans given for agri infrastructure. So this one area is with where you can, try to get more loans in this area, agri infrastructure. This is seen across many districts, but this issue has seen in other districts also. NABARD also has many attractive schemes to push agri infrastructure. So those can also be taken into account. ఇందులో చాలా తెలంగాణలోని మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నది గర్భంలో నిర్మాణాలను తొలగించడానికి అక్కడి అధికారులు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో నేను పెట్రోల్ పోసుకొని చనిపోతా, నా చావుకి కారణం రేవంత్ రెడ్డి అంటూ మూసీ పరివారక ప్రాంతంలోని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. నువ్వు మంచివాడు అనుకుని ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళి మరీ ఓటు వేసి గెలిపిస్తే మాకు అన్యాయం చేస్తావని పేర్కొన్నాడు. వీడు అన్యాయంగా వచ్చిండు, గెలిపించిన మంచిగా చెప్తాడని చెప్పిండు రేవంత్ రెడ్డి. నీ గురించి నేను చావకపోతే ఎక్కడైనా చచ్చిపోతా. రేవంత్ రెడ్డి నువ్వు మంచిగా చేస్తావని మేము గెలిపించుకున్నాం. వరంగల్కి వచ్చి ఓటేసి వచ్చిన నేను అప్ అండ్ డౌన్ 400 ఛార్జీలు పెట్టుకొని పోయి ఓటేసి వచ్చినావు రేవంత్ రెడ్డి. నీ గురించి ఇది పాపమా, కొప్పలు కూడా కొట్టే నీకు వచ్చినావు వీడికి. నా సావుకు కారణం నువ్వే రేవంత్ రెడ్డి. ఎప్పుడు నా ఇల్లు కూర కొడితే పెట్రోల్ పోసుకొని నేను చావపోతే నా అయ్యతలే, నేను పెట్రోల్ పోసుకొని చత్తా. నీ గురించి నేను చత్తా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.